నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందులో మేము కూడా ఉండాలి. సరికొత్త న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాను, మీ శైలజగా. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ వ్లాగ్. ఇది వచ్చేసి మేమైతే రీసెంట్గా మ్యారేజ్ ఒకేషన్కి వెళ్ళాము. మ్యారేజ్ ఎవరిదంటే మా మేనమామ కొడుకుది, ఇంకా చివరి పెళ్ళి ఇది అన్నట్టు. మా నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలలో కూడా చూపించాను వాళ్ళ హోమ్ కానీ అది కానీ. సో ఇది చిన్న మామయ్య కొడుకు మ్యారేజ్ అన్నట్టు. మ్యారేజ్ వ్లాగ్లో మేము ఇక్కడ కొట్టడం దగ్గర ఏ విధంగా చేసుకున్నాం అనేది చిన్న వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ అయితే గాజులు అవన్నీ ఎక్కించుకొని కొట్టడం అదంతా పెట్టుకున్న తర్వాత ఇంకా పెళ్లి కొడుకుని చేస్తాము కదా మేము. ఇది అయితే నేను చేసిన పెళ్లి కొడుకు వీడియో అన్నట్టు. నేను మా అమ్మ కలిసి చేసాము పెళ్లి కొడుకుని. సో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు నా వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు అనేది మాకు ఎంతో విలువైనది. అది కొండంత అండదండలాగా కూడా మాకు ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్ల వల్లే మాకు మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి అనేది కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా మేము ఇవి నా ప్రీవియస్ వీడియోలో నేను మా మేనమామ వాళ్ళ ఇల్లు చూపించాను, చిన్న మేనమామ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ ఇంకా లాస్ట్ పెళ్ళి అన్నట్టు, ఇంకా చివరి పెళ్ళి, ఈ విధంగా పెళ్ళి వీడియో అన్నట్టు. ఇది వచ్చేసి మేమైతే పెళ్ళి పిలువని చేసిన వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా రావచ్చు అనుకుంటా. నేను పెళ్ళి ఏ విధంగా జరుపుకున్నది అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే పార్ట్ 1 వీడియోలో నేను ఇక్కడ కొట్టడం తర్వాత ఏం పెళ్లి పిల్లని చేసిన వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా అమ్మయ్య చనిపోయారు. సో ఇంకా అత్తయ్య ఒక్కరే ఉన్నారు. తనకు కూడా బట్టలు పెట్టేసి ఇంకా అబ్బాయికి కూడా బట్టలు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అమ్మ నేను కలిసి చేసాము. అమ్మ వాళ్ళది సపరేట్, నా సపరేటే, కానీ ఇంకా ఇద్దరము అదే రోజు చేయడం అయితే జరిగింది పెళ్లి కొడుకుని. ఈ పెళ్ళిళ్ళలో అయితే అందరం కలవడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్. నేనైతే లాంగ్ ట్రిప్ లాగా వెళ్ళాను పెళ్ళికి అయితే. చాలా 8-9 డేస్ వరకు అయితే ఉండేసి వచ్చాను ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా లాంగ్ టైం ఇలా ఉండడం అనేది చాలా మంచిగా అనిపించింది. పెళ్ళిలో కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. అప్కమింగ్ వీడియోలో వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, అక్కడ ఏమేమి చేసాము, సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయని కూడా చాలా వీడియోలు రాబోతాయి ఫ్రెండ్స్. ఇంకా మేము ఇక్కడ దిగిన ఫోటోలు అనేవి కూడా లాస్ట్లో మీకు పిక్లో షేర్ చేస్తాను. ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్లీలో అయితే. ఇంకా ఉదయాన్నే అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. స్టార్టింగ్ పెళ్లి కొడుకు అన్నట్టు ఇది. తర్వాత పోచప్పం గుడికి బోనం అనేది తీయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అనేది నేను తీయలేకపోయాను. సో నేను తీయగలిగిన వీడియోలు మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి రెండో బ్రదర్ ఇల్లా మా సిస్టర్ అన్నట్టు. ఇంక ఇద్దరు కూడా స్వీట్ తినిపేయడం అయితే జరుగుతుంది. ఇంకా తోడపెళ్ళిన పిల్లగాడు వచ్చేసి మా అన్నయ్య కొడుకే. ఇంక వీళ్ళు మా పెద్ద బ్రదర్ ఇల్లాలు. సో ఆయన కూడా నోరు తీపి చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ విధంగా అయితే స్వీట్తో నోరు తీపి చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ఎలా వచ్చిందనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇచ్చే కామెంట్ల ద్వారా నా వీడియోలు ఎలా ఉన్నాయని నాకు కూడా తెలుస్తుంది. సో ఇది అప్కమింగ్ వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేయడానికి కూడా వీలుగా ఉంటాయి. నేను ఇంకా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాగా మీకు వీడియోస్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా అయితే పెళ్లి కొడుకుని చేసి నోరు తీపి చేయడం అయితే అందరం నోరు తీపి చేయడం జరిగింది. ఇలా నోరు తీపి చేసిన తర్వాత ఇంకా మంగళహారతి ఇచ్చేసి ఇంకా పెళ్లి కొడుకు తంత అయితే ఆ రోజుకి